సంక్రాంతికి శివకార్తికేయన్ పరాశక్తి సినిమా వచ్చేసింది. తెలుగు వెర్షన్ ప్లాన్ చేయాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ 5 సినిమాలు రిలీజ్ ఉన్న కారణంగా ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. తెలుగు వెర్షన్ ఒక వారం ఆగి రిలీజ్ చేసే ప్లాన్ అయితే ఉందని తెలుస్తుంది. అసలైతే జనవరి 10న రిలీజ్ అవ్వాల్సిన పరాశక్తి కొన్ని ఇష్యూస్ వల్ల ఒక రోజు లేట్ గా రిలీజ్ అయింది. ఫైనల్ గా తమిళ ఆడియన్స్ ముందుకు పరాశక్తి వచ్చేసింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివకార్తికేయన్, రవిమోహన్, అథర్వ, శ్రీలీల ఇంపార్టెంట్ రోల్స్ లను ప్లే చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే యాంటీ హిందీ ఇంపోజిషన్ నేపథ్యంలో రాసుకున్నారు సుధా కొంగర. చాలా సెన్సిటివ్ టాపిక్ అయిన ఈ ఇష్యూని 1960లో ఎలా మొదలైంది అన్నది చూపిస్తూ సినిమా ఉంటుంది. అయితే యాంటీ హిందీ ఇంపోజిషన్ నేపథ్యంతోనే స్టూడెంట్ లీడర్ అయిన శివకార్తికేయన్ ఏం చేశాడు అన్నది సినిమా కథ. క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బెస్ట్ ఇచ్చారు. కానీ ఏదైతే కథ కథనాల్లో గ్రిప్ ఉండాలో దాన్నే డైరెక్టర్ సుధా కొంగర అంత స్ట్రాంగ్ గా చూపించలేకపోయారు. చాలా చోట్ల ఆడియన్స్ కి బోర్ ఫీలింగ్ వచ్చేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక సీరియస్ కథను చెప్పే ప్రయత్నంలో దాన్ని స్క్రీన్ ప్లే చాలా ఫోకస్ తో చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయంలో సుధా కొంగర ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉంటుంది. సినిమా ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని నడిపించే తీరు ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండవు. అక్కడక్కడ సినిమాకు సపోర్ట్ చేస్తూ ఒకటి రెండు సీన్స్ పడినా లాభం లేకుండా పోయింది. సురరై పోట్రు సినిమా తీసిన దర్శకురాలు సుధా కొంగర మరో సీరియస్ కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే పరాశక్తి అంత ఇంపాక్ట్ చూపించలేదని అర్థమవుతుంది. శివకార్తికేయన్ తన క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. రవిమోహన్ కెరీర్ లో ఫస్ట్ టైం విలన్ గా మెప్పించారు. శ్రీలీల ఎప్పటిలాగానే అందరినీ ఆకట్టుకుంది. అథర్వ, మిగతా కాస్టింగ్ అందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు అలరించారు. కానీ సినిమా కథ కథనాల్లో స్లో నరేషన్ వల్ల ఆడియన్స్ సినిమాని చూసిన వెంటనే పెదవి విరుచుకుంటారు. సంక్రాంతికి వస్తుందనుకున్న దళపతి విజయ్ జననాయకన్ రిలీజ్ ఆగిపోగా పరాశక్తి సోలో రిలీజ్ గా అయింది. అయితే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే శివకార్తికేయన్ కెరీర్ లోనే మరో అమరన్ అయ్యేది. కానీ పరాశక్తి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.